ఎప్పుడు మనకి పోరాటానికి సిద్ధంగా ఉన్న పార్టీ అది. పదవులను కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం, అలాంటి బలంగా నిలబడగలం. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారో, దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండె చెరువైపోతాం. 200 కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక 40 కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి. ఒకవైపు ఏమో ఋషికొండ లాంటి ప్యాలెస్కేమో 600 కోట్లు ఖర్చు పెడతారు. అది వాళ్ళ కోసం కట్టుకున్నారా గెస్ట్ హౌస్లకి, అది వాళ్ళ కథ అది. కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదో వీళ్ళందరికీ అనిపించింది. మన క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అదనంగా ప్రభుత్వ ఖజానాకి. అది ప్రజల సొమ్ముని మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగం చేయడం నాకు నచ్చక. అసలు ఏం వద్దు, ఉన్న ఫర్నిచర్ అలాగే ఉంచి నేను చేయొద్దు దాన్ని. అవసరమైతే నేను చెప్తానులేండి, నేను చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్ళి నా ఫర్నిచర్ పట్టుకెళ్ళాను. ఉన్న ఫర్నిచర్ సరిపోతే పర్లేదు. రోడ్ల మీద కూర్చొని వచ్చాం, మనం వీధుల్లో కూర్చొని పోరాటాలు చేసాం. కూర్చొని చిన్నపాటి కుర్చీ ఉంటే చాలు, మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకని చెప్పాను. అలాగే ఇది మనందరం కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి. అలాగే మన ఎమ్మెల్యేలకు కానీ మన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికీ కానీ పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ మీ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి. జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి. అలాగే కేంద్ర కార్యాలయానికి కూడా నేను ఒకటే మన అందరికీ హరిప్రసాద్ గారి ద్వారా విన్నవించాను. ప్రతి ఒక్కరు కూడా కేంద్ర కార్యాలయంలో ఒకరోజు మీరు ఉండాలి. అది మీకు తెలియజేస్తాం. ఉంటే ఏమవుతుందని మీరు వచ్చి ఒకళ్ళు ఉన్నప్పుడు ప్రజలకి మనం మరింత చేరువవుతాం, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటాం. ప్రతి నాయకులకి చంద్రబాబు గారు కానీ మేము కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అన్నీ వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు దయచేసి మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకండి. ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద రుద్దేయకూడదు. సహజంగా ఇంట్లో ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం, ఇవ్వాలి. కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దగండి. అలాగే రౌడీజం చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను, ముఖ్యంగా కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతాను. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకుల్ని మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్నా అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకోండి సార్. నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, యూ హ్యావ్ ఆల్ ద రైట్.
చాలా ఫర్మ్గా చెప్పాను. మనందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా? అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం వెనక నేను ఉంటాను. అవకాశం ఇవ్వండి మారటానికి. తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోనివ్వండి, ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విజయం ప్రజలు. ఇది ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు, ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోనూ దుబాయ్లోనూ వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక 40,000 ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా 50, 60, 1.5 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని, వాళ్ళు పెద్ద డాక్టర్లు కాదు, ఐటీ ఉద్యోగాలు కాదు, చిన్న చిన్న సూపర్వైజర్లు, రవాణాలో పనిచేసే కార్మికులు, డ్రైవర్లు, వాళ్ళు వచ్చి 40, 70 వేలు ఖర్చు పెట్టి మరి ఓట్లేసి వెళ్ళారు ఇక్కడికి. దయచేసి ఇవి చాలా బలంగా మీరు గుర్తించాలి. నేను లేకపోతే పార్టీ ఏమవుద్ది అని చాలామందికి ఉంటుంది. దయచేసి అలా అనుకోకండి. ఏమవుద్ది, పార్టీ నడుస్తుంది అనేది ఎలా ఉంటుందండి? ఇప్పుడు జనసేన లేకపోతే భారతదేశ రాజకీయ చరిత్ర ఆగిపోద్దా? పవన్ కళ్యాణ్ లేకపోతే భారతీయ రాజకీయ చరిత్ర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆగిపోతాయి. దీన్ని నేనేం చేస్తాను, ఒక అవకాశంగా తీసుకోవాలి ప్రజలకు సేవ చేయడానికి తప్ప నేను లేకపోతే పాలిటిక్స్ లేవు, నేను లేకపోతే అసలు వీళ్ళు ఎలా గెలుస్తారు. కాలం చాలా చాలా గొప్పది. ఇలా విర్రవీగిన వాళ్ళకి 11 సీట్లతో పరిమితం చేసిన వాళ్ళకే అంతుంటే మరి అలా మనలో ఉండి భయపెట్టేవాళ్ళు కానీ భయభ్రాంతులు చేసేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు మీరెంతో కూడా ఆలోచించాం. ఇంకా నేను చాలా తెగించి వచ్చాను. ఒక పార్టీ నేను నడుపుతున్నానంటే చాలా చాలా తెగించుంటే తప్ప ఒక పార్టీని నడపలేను. నేను కమిటెడ్గా ఉన్నానంటే నా వెనక ప్రతిరోజు చెప్తాను, సరదాగా చెప్పను. నేను 24 గంటలు బతకడానికి నేను ఉంటాను, అంతకుమించి నా దగ్గర భవిష్యత్తు కూడా పెద్ద ఆలోచించను. నేను అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈ రోజున జనసేన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకి భూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలం అయిపోయింది, మనం గెలిచిన అన్ని సీట్లు. అని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంత తెగించి ఉన్నాను నా దేశం కోసం, నా సమాజం కోసం. దయచేసి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా సరే ఇలాగ మనలో భయపెట్టేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు, విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే, నా వెనక నాలాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు, వీర మహిళలు అనేక మంది ఉన్నారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఏం ఆశించరు. పని చేసి మళ్ళీ కూడా కనిపించరు. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటారు. మొన్న వెళ్తే మన అంబానీ గారి మ్యారేజ్కి వెళ్తే జాతీయ ఛానల్ ఆజ్ తక్ కానీ వీళ్ళు ఇదే చెప్తారు, మీరు భారతదేశానికి మీరు చేసింది మామూలు కాదు, మీరు సనాతన ధర్మాన్ని బలంగా నిలబెట్టారు. మీరు